నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. మాకు ఎస్పీ పెద్దోడు కదా, ఎస్పీ ఆర్డర్ మాకు ఇంతకుముందు కూడా మస్తాలు వచ్చినాయి. ఎప్పుడు అవి అట్లా కాదు, వాళ్ళు ఖైదీలు కాదు, ఇంకా రిమాండ్ ఖైదీలు ఉండదు. ఆర్డర్స్ ఉంటాయి. రైతుల ఫోటోలు మీరు కొట్టారు, మేము కూడా దండం బెరుకుతున్నారని వెహికల్ ఎక్కండి సార్, మీరు ఎక్కండి. రైతులందరికీ బేడీలు వేసి తీసుకెళ్తున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత అమానుషంగా దారుణంగా ప్రభుత్వం వ్యవహరించింది, పోలీసులు వ్యవహరించారు? వాళ్ళు చేసిన తప్పేంటి అని అంటే, మా ప్రాణాలు తీసే ఒక ఇథనాల్ కంపెనీ మా గ్రామంలోకి వస్తున్నది, మా గ్రామాల్లోకి రావద్దు అని అక్కడున్న రైతులంతా, మహిళలంతా కలిసి ఆ కంపెనీ మీద పోరాటం చేయడం వాళ్ళు చేసిన పాపం. వాళ్ళ పిల్లలని వాళ్ళు రక్షించుకోవడం కోసం, స్వచ్ఛమైన గాలి కోసం, పర్యావరణం కోసం, వాళ్ళ పొలాలు వాళ్ళు రక్షించుకొని ప్రశాంతంగా గ్రామంలో జీవనం కొనసాగించడం కోసం చేసిన పోరాటానికి గాను వాళ్లకు దక్కిన ఫలితం ఇది. ప్రభుత్వాలకు ఇది అలవాటుగా మారింది. మిగతా ప్రజలెవరూ ఆందోళనలు చేయకుండా భయపెట్టడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మిర్చి రైతులకు బేడీలేసిన సంఘటన చూసినాం. RRR రైతులకి రాయగిరి ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్, ఆ ప్రాంత రైతులకు బేడీలేసిన సందర్భం మనం గత గవర్నమెంట్లో చూసినాం. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ అన్న గ్రామంతో పాటు మిగతా 10-12 గ్రామాల ప్రజలు మాకు ఇథనాల్ కంపెనీ వద్దు, ఎవడో చిత్తూరోడు వచ్చి మా దగ్గర కంపెనీ పెట్టి మా ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దాదాపు సంవత్సరం కాలం పైన ఈ కంపెనీకి సంబంధించిన అనుమతి పోయిన గవర్నమెంట్ హయాంలో వచ్చింది. ఈ గవర్నమెంట్ దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా లేదు, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి సైలెంట్గా మళ్ళీ 3 నెలల తర్వాత ఈ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేస్తుండడంతో కంపెనీ పనులు జనాలకు కోపం వచ్చి అక్కడున్న ఫర్నిచర్ని, వాళ్ళకి సంబంధించిన పనిముట్లని తగలబెట్టిరు, ధ్వంసం చేశారు. కోపం వచ్చి ప్రజలు. దీంతో 40 మంది మీద కేసు పెట్టారు. 40 మంది మీద కేసు పెడితే 12 మందిని రిమాండ్ చేశారు. సో వాళ్ళంతా జైలు నుంచి వాళ్ళకి బెయిల్ వచ్చిన క్రమంలో వాళ్ళని బేడీలేసి చూపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు అపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసింది, వాళ్ళు యాక్చువల్గా కంపెనీ తీసుకొచ్చింది వాళ్ళు, పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళు, గతంలో మిర్చి రైతులకు బేడీలేసింది వాళ్ళు, RRR రైతులకు బేడీలేసింది వాళ్ళు. మీరు చేసిన ఈ పనికి వాళ్ళు ఇవాళ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. కేటీఆర్ ఇంతకుముందే ట్వీట్ చేసిండు. కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటి? ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. గతంలో కొడంగల్లో కూడా మీరు ఇట్లనే చేసిరు, రైతుల మీద దాడి చేసే ప్రయత్నం చేసిరు, ఇప్పుడు మళ్ళీ ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారని ఆయన ట్వీట్ చేసిండు. ఏమని చేసిండు కేటీఆర్ ట్వీట్? జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. అలంపూర్ కోర్టు వద్ద అన్నదాతలను పోలీసులు సంకెళ్లు వేసిన సంఘటన ముఖ్యమంత్రి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట. పెద్ద ధన్వాడలో గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే దారుణమైతే, చివరికి దొంగలు నేరస్తుల్లాగా బేడీలు వేయడం క్షమించరాని నేరం. కంపెనీకి అనుమతి ఇచ్చింది ఎవడు? ఇదే గజ దొంగలు. ఈ గజ దొంగలే ఆ కంపెనీకి అనుమతి ఇచ్చారు. ఈ తెలంగాణలో 29 కంపెనీలు రాబోతున్నాయి. ఇంకా 27 కంపెనీలు రాబోతున్నాయి, ఇథనాల్ కంపెనీలు. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. గతంలో లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీని అడ్డుకున్నారనే కోపంతో గుండెపోటు వచ్చిన రైతుపైన కనికరం లేకుండా బేడీలేసి ఈ ముఖ్యమంత్రి మహాపాపాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు పెద్ద ధన్వాడ రైతుల విషయంలో కూడా ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలి. జై కిసాన్ అని పెట్టిండు. ఈ దొంగనే ఆనాడు పర్మిషన్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ దొంగ అని తెలుసు కదా, మరి ఆ దొంగకి ఈయనెందుకు అవకాశం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆ రైతులు అడుగుతున్నది ఏంటి? మీ రాజకీయాల కోసం మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు, సాయంత్రానికి కలిసిపోతారు, అది వేరే విషయము. కానీ రైతులు అడుగుతున్న జెన్యూన్ డిమాండ్,
మాకు ఆ కంపెనీ వద్దు అంటున్నారు. ఆ ఇథనాల్ వల్ల ఈ తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే నష్టమే ఉన్నది. ఇథనాల్ వల్ల అసలు ఏం జరగబోతున్నది, కంపెనీల వల్ల పొల్యూషన్ లేదు అని కొంతమంది చెప్తున్నారు అని అంటే, నేను కొంతమంది సైంటిస్టులతో మాట్లాడి ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు చెప్తున్నారు ఒక 4 రకాల విషవాయువులు ఆ కంపెనీల నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉన్నది, దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది, వాతావరణం అంతా పొల్యూట్ అయిపోద్దని చెప్తున్నారు. ఇట్లాంటి కంపెనీలు తెలంగాణలో 27 కంపెనీలకు అనుమతులు వచ్చినాయి, పెట్టాల్సిందే మిగిలిన్నది. అసలు ఏం జరుగుతున్నది? ఇప్పుడు మీరు మార్పు అన్నారు, ప్రజాస్వామ్యం అన్నారు, భారత రాజ్యాంగం చేత పట్టుకుని రాహుల్ గాంధీ ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఆ ప్రజాస్వామ్యంలో రైతులకు బేడీలు ఏమని చెప్పిరా? ఆ డెమోక్రసీలో లేకపోతే ఆ భారత రాజ్యాంగంలో ఉన్నదా? ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? మార్పు కోసం వచ్చిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నది? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు ఏవైనా లీడర్లంతా ఒకటే, ప్రభుత్వాలు ఏవైనా పాలసీలన్నీ ఒకటే, ప్రభుత్వాలు ఏవైనా ప్రజల విషయంలో మీరు ఆలోచించే విధానం ఒకటే. బుల్డోజ్ చేయాలా, వాళ్ళని దారికి తెచ్చుకోవాలా, వాళ్ళని బుల్డోజ్ చేసి వాళ్ళని ఒక రకమైన హింసాత్మక వాతావరణాన్ని క్రియేట్ చేసి మిగతా వాళ్ళని భయకంపితులను చేయాలి, ఎవరు చేయకుండా. కానీ తెలంగాణలో మిర్చి రైతులకి కేసీఆర్ బేడీలు వేసినప్పుడు రైతుల పోరాటం ఆగిందా? పోడు రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు, పచ్చి బాలింతలను తీసుకుపోయి కేసీఆర్ జైల్లో పెట్టినప్పుడు పోరాటం ఆగిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా జేసీబీలకు అడ్డం పండుకొని పోడు రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు కదా, ఎక్కడైనా ఆగిందా? ఇప్పుడు మీరు ఇక్కడ బేడీలు వేసిర్రు, ఇది ఆగుతుందా రైతులు పోరాటం చేయడం? సో లీడర్లకి సోయి లేకపోవడం ప్రధానమైన కారణం, ప్రజలు అన్న ఆ కన్సర్న్ లేకపోవడం, ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు లీడర్లు కాకపోవడం ఈ మొత్తం సమస్యలకి ప్రధానమైన కారణంగా కనిపిస్తున్నారు. సో తక్షణం ప్రభుత్వం వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు రేపు విడుదల కాబోతున్నారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఆ ఇథనాల్ కంపెనీ రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.